ఇప్పుడు మేము ఇంకా తిరువన్నామలై అయిపోయింది. తమిళనాడు టూరిజం వచ్చినాము. తిరువన్నామలై అయిపోయింది. ఇంకా జంబుకేశ్వర్ అవన్నీ చూసుకొని వచ్చేసినాము. మదురై కూడా చూసుకొని వచ్చేసినాము. ఇప్పుడు రామేశ్వరంకు ట్రావెలింగ్లో ఉన్నాము. తమిళనాడు రూట్ అయితే చాలా బాగుంది. మంచి మంచి గ్రీనరీస్, మంచి సీనరీస్ చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. అంటే రోడ్లు కూడా చాలా బాగున్నాయి. మంచి డివైడర్స్ అన్నీ బాగున్నాయి. మాకు ఎన్విరాన్మెంట్ కూడా కొంచెం బాగా చల్లగానే ఉండింది. ఆహ్లాదంగానే అనిపించింది. ఎక్కడ చూసినా టెంకాయ చెట్లు ప్లస్ ఏంటివి తాటి ముంజలు చెట్లు చాలా ఎక్కువగా ఉన్నాయి. చూడండి, ఎక్కడ చూసినా టెంకాయ చెట్లు చాలా బాగున్నాయి. ఇంకా ఇవన్నీ తాటి ముంజల చెట్లు సూపర్గా ఉన్నాయి. ఎప్పుడెప్పుడా ఇంకా రామేశ్వరంకు ఇదే ఫస్ట్ టైం వెళ్ళడము. అందుకు మాకు కూడా కొంచెము ఎగ్జైటింగ్గానే అనిపిస్తూ ఉండింది. ఇంకెప్పుడెప్పుడా పోయేది అనిపిస్తూ ఉండింది. వచ్చేసినాము, దగ్గరికి వచ్చేసినాము. రామేశ్వరం దగ్గరికి వచ్చేసినాము. ఇక్కడ చూడండి ఎంత బాగుందో. ఇది వచ్చిందను ఇండియన్ ఓషన్, అదే ఇండియన్ ఓషనే, హిందూ మహాసముద్రం. అబ్బా, ఏం అలలు చూడండి ఎంత బాగుంటాయో. ఇంకా నీళ్ళు అంటే ఎవరికైనా ఇష్టం లేకుండా ఉంటుందా? చాలా అద్భుతంగా ఉన్నాయి. చూడండి నీళ్ళు ఎంత బ్లూగా వైట్గా అసలు రాళ్ళకు కొడతా ఉంటే ఇంకా కాసేపు మేము దూరం నుంచి చూసినాము. మళ్ళీ ఎగ్జైట్మెంట్ ఆపుకోలేక సరే కొంతసేపు డ్రైవింగ్ నిలిపేసి కార్ పార్కింగ్ చేసేసి ఇక్కడికి వచ్చినాము. ఇక్కడికి వచ్చి కొంచెం సేపు నీళ్ళ దగ్గర అట్లా ఎంజాయ్ చేసినాము. ఇంకా చూడండి ఎంత అద్భుతంగా ఉండదో. హిందూ మహాసముద్రము ఊరకలు పెరుగుతూ ఉంది. ఏడైతే కన్నా ఎంత బాగా అలలు చూడండి. మాకైతే చాలా రిలాక్స్గా అనిపిస్తుంది. నీళ్ళని చూస్తూ అంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఫస్ట్లో కొంచెం భయం వేస్తుంది, కారులో నుంచి దిగను అనుకుంటా ఉంటే మళ్ళీ ఒక్కొక్కరు దిగగుడికి ఇంక నాకు కూడా దిగదాం అనిపించింది. ఇంక ఎగ్జైట్మెంట్ ఆపుకోలేక దిగేసి దగ్గర నుంచినే వీడియో తీసినాను. ఎంత బాగుందో, హ్యాపీగా అనిపిస్తుంది మనకు నీళ్ళని చూస్తూ ఉంటే. కాసేపు అట్లా నీళ్ళల్లో కూడా మేము దిగినాము. ఇంకా బాగానే ఎంజాయ్ చేసినాము. ఇంకా ఇది అయిపోతానే ఇంకా పంబన్ బ్రిడ్జ్ వస్తుంది. ఇంకా పంబన్ బ్రిడ్జ్ అంటే ఏందిరా ఇది అనుకుంటే నాకు ఇంతవరకు నేను పెద్దగా అబ్జర్వ్ చేసిన లేదు. మా పిల్లలు చెప్తా ఉంటే ఇంకా నేను పంబన్ బ్రిడ్జా అని చెప్పేసి ఎగ్జైట్మెంట్ అయిపోయినాను. ఇంకా కారులో నుంచి నేను దిగనే లేదు. మనము నీళ్ళపైన పోతాం. ఇప్పుడు ఓ పక్క రైల్వే ట్రాక్ ఉంటుంది, ఇంకో పక్క బస్సుది ఉంటుంది. మనము ఆ నీళ్ళపైనే పోతాము అని కూడా నాకు కొంచెం భయం వేసింది. కారులో నుంచి నేను దిగను అని చెప్తే మళ్ళీ ఇంకా ఒక్కొక్కరు దిగుతా వచ్చిరి. మళ్ళీ నేను కూడా చిన్నగా దిగేస్తుంది. ఏం పెద్ద భయం అనిపించలేదు. చూడండి నీళ్ళల్లో ఎంత బాగా కట్టినారో. ఇది వచ్చిందను మన ఇండియాలోనే ఫస్ట్ వర్టికల్ రైల్వే బ్రిడ్జ్ మొట్టమొదటిసారిగా కట్టిండేది. ఎంత నిజంగానే హ్యాట్స్ ఆఫ్ చెప్పాలా ఈ సైంటిస్టులకి, వీళ్ళ ఇంజనీర్లకి. ఎంత మేధస్సు, ఎంత అద్భుతంగా కట్టినారో ఏమో. చాలా హ్యాపీ అనిపిస్తుంది. చూడండి ఎంత బాగుందో బ్రిడ్జ్ అయితే గన. ఈ బ్రిడ్జ్ రైలు వచ్చినప్పుడు ఇంకా ఓపెన్ అవుతుందంట. ఇంకా అక్కడక్కడ చూడండి ఎంత బాగా ఓడరేవులు అన్నీ ఉన్నాయి ఇక్కడ అయితే గన. చాలా బాగుండింది. అక్కడక్కడ ఉన్నాయి చూడండి, పడవలు కూడా ఉన్నాయి. నీళ్ళల్లో అట్లా చూస్తూ ఉంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇది ఒక నాకు మంచి ఎక్స్పీరియన్స్ అనిపించింది. చాలా హ్యాపీగా అనిపించింది. మైండ్ కూడా రిలాక్స్గా అనిపించింది. ఇంకా కొంతసేపు చూద్దాం అనిందను అక్కడే బ్రిడ్జ్ దగ్గరే కాసేపు నిలిపేసి కార్ని పార్కింగ్ చేసేసి ఆడే నిలబడుకొని ఉన్నాము. సైడ్కి నిలబెట్టినాము. అందరూ మంచిగా వీడియోలు తీసుకుంటున్నారు, ఫోటోలు తీసుకున్నారు. మేము బాగానే ఎంజాయ్ చేసినాము. ఈ వీడియో వచ్చిందని ఓన్లీ రామేశ్వరం నుంచి పంబన్ బ్రిడ్జ్ వరకే నేను కవర్ చేస్తున్నాను. మళ్ళీ వీడియో పెద్దది అయిపోతుంది. నెక్స్ట్ వీడియోలో నేను ధనుష్కోడి అవన్నీ పెడతాను. ఓన్లీ ఇది వచ్చిందన్న రామేశ్వరం టు పంబన్ బ్రిడ్జ్ అంతే. చాలా బాగుంది, చాలా అద్భుతం కట్టడాలు అయితే కనుక